హాయ్ స్టూడెంట్స్, నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే టాపిక్స్ వచ్చేసి ట్రాన్స్పోర్ట్ లేయర్ అంటే ఏంటి, ఇంకా ఫంక్షన్స్ ఆఫ్ ది ట్రాన్స్పోర్ట్ లేయర్, ఇంకా మనకి ట్రాన్స్పోర్ట్ లేయర్ ప్రోటోకాల్స్ ఉంటాయి కదా, లైక్ యూడిపి, టీసీపీ. అంటే యూడిపి అంటే యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్, అందులో అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్. మళ్ళీ టీసీపీ ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్, అందులో కూడా అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఏంటి అనేవి. అండ్ కంజెషన్ కంట్రోల్ అంటే ఏంటి, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి. మనకి ఆల్గరిథమ్స్ ఉంటాయన్నమాట కంజెషన్ కంట్రోల్ మెథడ్స్ లో, లైక్ లీకీ బకెట్ ఆల్గరిథం కానీ, టోకెన్ బకెట్ ఆల్గరిథం కానీ. అండ్ క్వాలిటీ ఆఫ్ సర్వీస్ అంటే ఏంటి, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి. ఈ టాపిక్స్ అన్ని నేను మీకు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకండి, మీకు అర్థమయ్యేలాగే ఉంటుంది. ఈజీ పాయింట్స్ ఉన్నాయి. సరేనా స్టూడెంట్స్, వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ ఎక్కడ మీకు బోర్ కొట్టదు, మీకు అర్థమయ్యేలాగే నేను సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సరే, ఇంకా స్టార్ట్ చేద్దాం. వాట్ ఈస్ ట్రాన్స్పోర్ట్ లేయర్? ఈ ట్రాన్స్పోర్ట్ లేయర్ అనేది ఓఎస్ఐ మోడల్లో ఫోర్త్ లేయర్ అనమాట. ఇంకా టీసీపీ ఐపీ మోడల్లో సెకండ్ లేయర్. దీని యొక్క మెయిన్ జాబ్ ఏంటంటే సోర్స్ అండ్ డెస్టినేషన్ సిస్టమ్స్ ని కనెక్ట్ చేయడం. ఇంకా ఇది ఏం ఎన్ష్యూర్ చేస్తుందంటే, ఇప్పుడు మనకి డిఫరెంట్ డివైజెస్ లో అప్లికేషన్స్ అనేవి రన్ అవుతూ ఉంటాయి కదా, సో వాటి మధ్య డేటా అనేది మంచిగా, కరెక్ట్ గా, రియలబుల్ గా డెలివరీ అయ్యేలాగా చేస్తుంది. ఈ ట్రాన్స్పోర్ట్ లేయర్ ని మనం ఎండ్ టు ఎండ్ లేయర్ అని కూడా అంటాం. ఎందుకంటే లాస్ట్ లో చెప్పాను కదా నేను, ఇది అనేది సోర్స్ డెస్టినేషన్ సిస్టమ్స్ ని కనెక్ట్ చేస్తుందని. సో సెండర్ సైడ్ ఒక అప్లికేషన్ ఉంది, మనకి రిసీవర్ సైడ్ ఇంకొక అప్లికేషన్ ఉంది. సో దాన్ని కనెక్ట్ చేస్తుంది అనమాట. బికాస్ ఇట్ కనెక్ట్స్ వన్ అప్లికేషన్ ఆన్ ది సెండర్ సైడ్ టు ది అనదర్ అప్లికేషన్స్ ఆన్ ది రిసీవర్ సైడ్. ట్రాన్స్పోర్ట్ లేయర్ ని మనం ఎండ్ టు ఎండ్ లేయర్ కూడా అంటాం. సో ఈ ట్రాన్స్పోర్ట్ లేయర్ అనేది అప్లికేషన్ లేయర్ అండ్ నెట్వర్క్ లేయర్ మధ్యలో వర్క్ అవుతుంది అనమాట. ఈ ట్రాన్స్పోర్ట్ లేయర్ అనేది డేటాని సెగ్మెంట్స్ లో హ్యాండిల్ చేస్తుంది. ఫంక్షన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ లేయర్ ఎండ్ టు ఎండ్ కనెక్షన్ అనమాట. ఇది ఏం చేస్తుందంటే లాజికల్ కమ్యూనికేషన్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అప్లికేషన్స్ ఆన్ డిఫరెంట్ డివైజెస్ లో మనకి అప్లికేషన్స్ అనేవి రన్ అవుతూ ఉంటాయి కదా, సో వాటికి లాజికల్ కమ్యూనికేషన్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఇంకా డేటా అనేది మంచిగా డెలివరీ అయ్యేలాగా చేస్తుంది. లాస్ట్ స్లైడ్ లో ఇదే కదా మనం డిస్కస్ చేసింది. మల్టీప్లెక్సింగ్ అండ్ డిమల్టీప్లెక్సింగ్. మల్టీప్లెక్సింగ్ అంటే ఏంటంటే, ఇక్కడ డేటా అనేది కంబైండ్ అవుతుంది అనమాట. కంబైండ్ అవుతుంది ఎక్కడ నుంచి, మల్టిపుల్ అప్లికేషన్స్ నుంచి కంబైండ్ అయ్యి ఒక స్ట్రీమ్ లో వెళ్తుంది అనమాట, అంటే నెట్వర్క్ కి సెండ్ చేసే ముందు. నెక్స్ట్ డిమల్టీప్లెక్సింగ్. ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ డేటా అనేది సపరేట్ అయిపోతుంది అనమాట. సపరేట్ అయిపోయి పోర్ట్ నెంబర్స్ అనేవి ఉంటాయన్నమాట. ఆ కరెక్ట్ అప్లికేషన్ కి అది డెలివరీ అవుతుంది. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఒకసారి అక్కడ ఉన్న మ్యాటర్ చదవండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ ఏంటి, డేటా ఇంటిగ్రిటీ అండ్ ఎర్రర్ కనెక్షన్. సో ఇది ఏం చేస్తుందంటే, ఇప్పుడు ట్రాన్స్మిట్ అయిన డేటాలో ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయని చెక్ చేస్తుంది. ఒకవేళ ఎర్రర్స్ ఉన్నాయనుకోండి, మళ్ళీ ఏం చేస్తుందంటే రీట్రాన్స్మిట్ చేస్తుంది అనమాట. ఎలాంటి ఎర్రర్స్ లేకుండా మంచిగా డేటాని ట్రాన్స్మిట్ చేస్తుంది. కంజెషన్ కంట్రోల్ అంటే ఏంటంటే, డేటా యొక్క ఫ్లోని మేనేజ్ చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు మనకి ట్రాఫిక్ అనేది హై ఉన్నప్పుడు నెట్వర్క్ ఓవర్లోడింగ్ అయిపోతుంది కదా, ఆ టైంలో ఈ కంజెషన్ కంట్రోల్ అనేది డేటా యొక్క ఫ్లోని మంచిగా మేనేజ్ చేస్తుంది. కంజెషన్ కంట్రోల్ అంటే ఏంటి అనేది నేను మీకు సింపుల్ గా చెప్తాను. ఓకేనా? నెక్స్ట్ దీని తర్వాత చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి ఫ్లో కంట్రోల్. డేటా ట్రాన్స్మిషన్ యొక్క స్పీడ్ ని కంట్రోల్ చేస్తుంది. ట్రాన్స్పోర్ట్ లేయర్ ప్రోటోకాల్స్. ట్రాన్స్పోర్ట్ లేయర్ అనేది మెయిన్ గా టూ ప్రోటోకాల్స్ ని యూజ్ చేసుకుంటుంది. అవి ఏంటంటే ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ అండ్ యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్. ఈ ప్రోటోకాల్స్ అనేవి ఎక్కడ ఆపరేట్ అవుతాయంటే ఐపీ లేయర్ ఎబో ఆపరేట్ అవుతాయి అనమాట. ఇంకా ప్రాసెస్ టు ప్రాసెస్ కమ్యూనికేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఇది అనేది అప్లికేషన్స్ ని ఎలా కనెక్ట్ చేస్తుందంటే ప్రోటోకాల్ పోర్ట్స్ యూజ్ చేసుకుని కనెక్ట్ చేస్తుంది అనమాట. సో విచ్ ఆర్ 16-bit నెంబర్స్. మోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేవి మల్టీ ప్రాసెసింగ్ అండ్ మల్టీ యూజర్ ఎన్విరాన్మెంట్స్ అనేవి మనకు సపోర్ట్ చేస్తున్నాయి. ఫస్ట్ వచ్చేసి యూడిపి అంటే యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్ అనమాట. సో యూడిపి అనేది ఒక కనెక్షన్ లెస్ ట్రాన్స్పోర్ట్ ప్రోటోకాల్. ఇది అనేది ఒక కనెక్షన్ లెస్ ట్రాన్స్పోర్ట్ ప్రోటోకాల్ అనమాట. అంటే కనెక్షన్ అనేది ఏముండదు, కనెక్షన్ లెస్ ఉంటుంది. సో ఇది డేటాను ఎలా ట్రాన్స్మిట్ చేస్తుందంటే, ఎలాంటి ఆర్డర్ ఆర్ రియలబిలిటీ లేకుండా ట్రాన్స్మిట్ చేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ట్రాన్స్మిట్స్ డేటా వితౌట్ ఎన్ష్యూరింగ్ ఆర్డర్ ఆర్ రియలబిలిటీ. సో ఇది అనేది ఎక్కడైతే మనకి స్పీడ్ అనేది చాలా ఇంపార్టెంటో, అంటే సెక్యూరిటీ ఆర్ రియలబిలిటీ కంటే మనకి స్పీడ్ అనేది ఇంపార్టెంటో, అక్కడ ఇది బాగా వర్క్ అవుతుంది అనమాట. ఎగ్జాంపుల్స్ వచ్చేసి డిఎన్ఎస్, వీడియో స్ట్రీమింగ్, వివోఐపి అంటే వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్, డిఎన్ఎస్ అంటే డొమైన్ నేమ్ సిస్టమ్. ఈ అప్లికేషన్స్ లో యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్ అనేది మంచిగా వర్క్ అవుతుంది. యూడిపి సెగ్మెంట్ ఫార్మేట్ వచ్చేసి 8 బిట్స్ అనేవి ఫిక్స్డ్ అయి ఉంటాయి. సో ఇందులో మనకి సోర్స్ పోర్ట్, డెస్టినేషన్ పోర్ట్, లెంత్, చెక్సమ్ ఇవన్నీ ఉంటాయి అనమాట. సోర్స్ పోర్ట్ వచ్చేసి 2 bytes ఉంటుంది. సో ఇది ఏం చేస్తుందంటే సెండర్ యొక్క పోర్ట్ ని ఐడెంటిఫై చేస్తుంది. ఇంకా డెస్టినేషన్ పోర్ట్ వచ్చేసి 2 bytes, ఇది కూడా రిసీవర్ పోర్ట్ ని ఐడెంటిఫై చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి లెంత్, ఇది కూడా 2 bytes ఉంటుంది. ఇది ఏంటంటే టోటల్ లెంత్ ఆఫ్ హెడర్ అండ్ డేటా. హెడర్ అండ్ డేటా యొక్క టోటల్ లెంత్ అనేది ఇక్కడ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి చెక్సమ్, ఇది కూడా 2 bytes ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే యూజ్ ఇట్ ఫర్ ఎర్రర్ డిటెక్షన్. సో ఎర్రర్ ఏమన్నా ఉందా అనేది ఈ చెక్సమ్ అనేది చూస్తుంది అనమాట. సో మీకు తెలుసు కదా 1 byte ఈజ్ ఈక్వల్ టు 8 bits అని. సో 2 bytes ఈజ్ ఈక్వల్ టు 16 bits. ఇక్కడ చూడండి అదే ఉంది.
అడ్వాంటేజ్ ఆఫ్ యూడిపి వచ్చేసి మల్టీకాస్ట్ బ్రాడ్కాస్ట్ ని సపోర్ట్ చేస్తుంది డేటా ట్రాన్స్మిషన్ లో. ఇంకా ప్రిఫర్డ్ ఫర్ స్మాల్ అండ్ క్విక్ ట్రాన్సాక్షన్స్ లైక్ డిఎన్ఎస్ లుకప్స్. సో డిఎన్ఎస్ అంటే మీకు తెలుసు కదా, డొమైన్ నేమ్ సిస్టమ్ అనేది. ఇది హ్యూమన్ రీడబుల్ డొమైన్ నేమ్స్ లైక్ google.com ని న్యూమరికల్ ఐపీ అడ్రసెస్ గా చేంజ్ చేస్తుంది అనమాట, ఏదైతే కంప్యూటర్ అనేది కమ్యూనికేషన్ జరగడానికి. సో ఇది అనేది స్మాల్ అండ్ క్విక్ ట్రాన్సాక్షన్స్ లైక్ డిఎన్ఎస్ లుకప్స్ ని బాగా మంచిగా ప్రిఫర్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే బీయింగ్ కనెక్షన్ లెస్ ఇట్ అవాయిడ్స్ కనెక్షన్ సెటప్ డిలే. అంటే ఏంటంటే ఇది కనెక్షన్ లెస్ కదా, సో ఏంటంటే సెటప్ అదంతా ఏమి ఉండదు అనమాట, డైరెక్ట్ ఇది డేటా అనేది ట్రాన్స్మిట్ చేస్తుంది. సో డిలే అనేది ఏమి ఉండదు. ఇంకా ఏంటంటే ఫాస్ట్ మెసేజ్ డెలివరీ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట, మెసేజ్ అనేది చాలా ఫాస్ట్ గా డెలివరీ అవుతుంది డెస్టినేషన్ కి. డిసడ్వాంటేజ్ ఆఫ్ యూడిపి ఏంటంటే నో గ్యారంటీ ఆఫ్ ప్యాకెట్ డెలివరీ అనమాట. ప్యాకెట్ డెలివరీ ఉంటుంది కదా, అది గ్యారంటీగా మనం చెప్పలేము రీచ్ అయిందా లేదా అనేది. హై ప్యాకెట్ లాస్ కంపేర్ టు టీసీపీ. సో టీసీపీ కంటే ఇందులో ఏంటంటే ప్యాకెట్ లాస్ అనేది హైగా ఉంటుంది అనమాట. ఇందులో కంజెషన్ కంట్రోల్ మెకానిజం అనేది ఉండదు. సో ఇందులో ఏంటంటే డేటా అనేది సీక్వెన్స్ గా ఉండదు అనమాట, తెలుసు కదా మనకి యూడిపిలో. సో డస్ నాట్ ఎన్ష్యూర్ సీక్వెన్షియల్ డెలివరీ ఆఫ్ డేటా. సో స్టూడెంట్స్ మీకు అర్థమైంది కదా యూడిపి అంటే ఏంటి అనేది. నెక్స్ట్ ఏంటంటే టీసీపీ, ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ అనమాట. ఈ టీసీపీ అనేది కనెక్షన్ ఓరియంటెడ్ ప్రోటోకాల్. సో ఇదేంటంటే రియలబుల్ వర్చువల్ సర్క్యూట్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తుంది అనమాట. అంటే డేటా అనేది సెంటర్ నుంచి రిసీవర్ కి రీచ్ అయ్యే ముందు ఇది ఒక వర్చువల్ సర్క్యూట్ ని ఎస్టాబ్లిష్ చేస్తుంది అనమాట, సెండర్ కి రిసీవర్ కి మధ్యలో. ఇది అనేది డేటాని కంటిన్యూస్ స్ట్రీమ్స్ ఆఫ్ బైట్స్ లో ట్రాన్స్మిట్ చేస్తూ ఉంటుంది అనమాట. అంటే ఒక స్ట్రీమ్ లో ఇది అనేది డేటాని బైట్స్ లో ట్రాన్స్మిట్ చేస్తూ ఉంటుంది, అంటే ఒక పాత్ లో డేటాని ట్రాన్స్మిట్ చేస్తుంది. సో ప్రతి ఒక్క బైట్ కి యూనిక్ సీక్వెన్స్ నెంబర్ అనేది అసైన్డ్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఒకవేళ ఎక్నాలెడ్జ్మెంట్ అనేది రిసీవ్ అవ్వలేకపోతే ఆ పర్టికులర్ టైం లిమిట్ లో, అప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ డేటా అనేది రీట్రాన్స్మిటెడ్ అవుతుంది. ఎక్నాలెడ్జ్మెంట్ అనేది ఒక సిగ్నల్ అనమాట. ఇది ఏంటంటే సెండర్ నుంచి రిసీవర్ కి సెండ్ అవుతుంది అనమాట. అంటే ఏం ఇండికేట్ చేస్తుందంటే నేను డేటా ప్యాకెట్స్ ని రిసీవ్ చేసుకున్నాను అని ఒక సిగ్నల్ అనేది ఇస్తుంది అనమాట రిసీవర్ సెండర్ కి. టీసీపీ సెగ్మెంట్ ఫార్మేట్ అనేది 20 to 60 బైట్స్ ఉంటుంది అనమాట. అంటే మినిమం సైజ్ వచ్చేసి 20, మాక్సిమం సైజ్ వచ్చేసి 60. ఇక్కడ ఇమేజ్ లో కనిపిస్తున్న సోర్స్ పోర్ట్, ఈ సోర్స్ పోర్ట్ అనేది 16 బిట్స్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఏంటంటే మనం సెండింగ్ అప్లికేషన్ యొక్క పోర్ట్ నెంబర్ అనేది ఉంటుంది. సో డెస్టినేషన్ పోర్ట్ అడ్రస్ కూడా ఇది కూడా 16 బిట్సే ఉంటుంది అనమాట. ఇక్కడ ఏంటంటే మనకి రిసీవింగ్ అప్లికేషన్ యొక్క పోర్ట్ నెంబర్ అనేది ఉంటుంది. సో సీక్వెన్స్ నెంబర్ ఇది అనేది 32 బిట్స్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఏంటంటే నెంబర్ ఆఫ్ ఫస్ట్ బైట్ ఇన్ సెగ్మెంట్ ఉన్న ఫస్ట్ బైట్ ఉంటుంది కదా, దాని యొక్క నెంబర్ అనేది ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎక్నాలెడ్జ్మెంట్ నెంబర్ అనమాట, ఇది 32 బిట్స్ ఉంటుంది. సో ఇది మనం స్టార్టింగ్ ఎక్స్పెక్ట్ చేయలేము, రిసీవ్ అయ్యాక మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ హెడర్ లెంత్, ఇది 4 బిట్స్ ఉంటుంది అనమాట. ఇది ఏమి ఇండికేట్ చేస్తుంది అంటే టీసీపీ హెడర్ యొక్క సైజ్ ని ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కంట్రోల్ ఫ్లాగ్స్, ఇవన్నీ 6 బిట్స్ ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేసి యూఆర్జీ అంటే అర్జెంట్ పాయింటర్ ఫీల్డ్ ఈజ్ వ్యాలిడ్. అంటే ఎప్పుడైతే యూఆర్జీ ఫ్లాగ్ అనేది సెట్ అవుతుందో అంటే 1 అవుతుందో అప్పుడు ఏమవుతుందంటే సిగ్నల్ దట్ ద అర్జెంట్ పాయింటర్ ఫీల్డ్ ఈజ్ వ్యాలిడ్. సో ఇది సిగ్నల్ చేస్తుంది అనమాట, ఈ అర్జెంట్ పాయింటర్ ఫీల్డ్ అనేది వ్యాలిడ్, ఇంకా మీరు యూజ్ చేసుకోవచ్చు అని, ఇంకా ఈ అర్జెంట్ పాయింటర్ ఫీల్డ్ ని యూజ్ చేయొచ్చు అని. నెక్స్ట్ ఏంటి, ఎక్నాలెడ్జ్మెంట్ ఫీల్డ్ ఈజ్ వ్యాలిడ్. అంటే ఏంటంటే ఎప్పుడైతే ఈ ఎక్నాలెడ్జ్మెంట్ ఫ్లాగ్ అనేది 1 అవుతుందో అప్పుడు రిసీవర్ సైడ్ సిగ్నల్ ఇస్తుంది అనమాట, ఓకే డేటాని నేను రిసీవ్ చేసుకున్నాను అని. పిఎస్హెచ్, ఈ ఫ్లాగ్ ఏం చేస్తుందంటే డేటాని ఇమీడియట్ గా ఫోర్స్ గా సెండ్ చేస్తుంది అనమాట. ఆర్ఎస్టి ఇది ఏం చేస్తుందంటే కనెక్షన్ ని రీసెట్ చేస్తుంది. ఎస్వైఎన్ ఇది ఏం చేస్తుందంటే కనెక్షన్ ని ఇనిషియేట్ చేస్తుంది. ఎఫ్ఐఎన్ అంటే ఇది కనెక్షన్ ని టర్మినేట్ చేస్తుంది. విండో సైజ్, నెంబర్ ఆఫ్ బైట్స్ దట్ ద సెండర్ ఈజ్ అలౌడ్ టు సెండ్. అంటే ఇది సెండర్ కి ఇన్ఫార్మ్ చేస్తుంది అనమాట. ఏం ఇన్ఫార్మ్ చేస్తుందంటే రిసీవర్ యొక్క కెపాసిటీ బట్టి సెండ్ చేయమని ఇన్ఫార్మ్ చేస్తుంది. అంటే రిసీవర్ ఎంత డేటాని రిసీవ్ చేయగలుగుతుందో అంత డేటాని ఇక్కడ సెండ్ అవుతుంది అనమాట విండో సైజ్ లో. నెక్స్ట్ చెక్సమ్, ఇది అనేది ఎర్రర్ డిటెక్షన్ కి మ్యాండేటరీ. అర్జెంట్ పాయింటర్ ఇది ఏం చేస్తుందంటే అర్జెంట్ డేటాని పాయింట్ చేస్తుంది అనమాట. ఎప్పుడైతే యూఆర్జీ ఫ్లాగ్ అనేది సెట్ అయినప్పుడు ఇది పాయింట్ చేస్తుంది. అడ్వాంటేజ్ ఆఫ్ టీసీపీ, ఇది అనేది మల్టిపుల్ రౌటింగ్ ప్రోటోకాల్స్ ని సపోర్ట్ చేస్తుంది. ఇది అనేది ఆపరేటింగ్ సిస్టమ్స్ కి ఇండిపెండెంట్ గా ఆపరేట్ చేస్తుంది. ఇంకా ఎర్రర్ కంట్రోల్, ఫ్లో కంట్రోల్ ప్రొవైడ్ చేస్తుంది. అప్లికేషన్స్ వచ్చేసి ఈ టీసీపీ అనేది హెచ్టిటిపి, ఎఫ్టిపి, ఎస్ఎంటిపి అండ్ టెల్నెట్ లో యూజ్ చేస్తాం. హెచ్టిటిపి అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, ఎఫ్టిపి అంటే ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, ఎస్ఎంటిపి అంటే సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. డిసడ్వాంటేజ్ వచ్చేసి ఇవనేవి బ్రాడ్కాస్ట్ ఇంకా మల్టీకాస్ట్ ట్రాన్స్మిషన్స్ లో యూజ్ చేయరు. ఇంకా నో క్లియర్ బ్లాక్ బౌండరీస్, క్లియర్ బౌండరీస్ అనేవి ఉండవన్నమాట. సో డేటా అనేది ఏంటంటే ఇందులో స్ట్రీమ్స్ లో ఫ్లో అవుతూ ఉంటుంది. ఇందులో ఏంటంటే క్లియర్ సెపరేషన్ అనేది ఉండదన్నమాట సర్వీసెస్ కి, ఇంటర్ఫేసెస్ కి, ప్రోటోకాల్స్ కి. ఈ టీసీపీ ఐపీ మోడల్లో ప్రోటోకాల్స్ ని రీప్లేస్ చేయాలంటే చాలా డిఫికల్ట్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కంజెషన్ ఆల్గోరిథమ్స్ గురించి చెప్తాను. సో ఫస్ట్ అసలు కంజెషన్ అంటే ఏంటి అని తెలుసుకుందాం. సో కంజెషన్ అనేది ఎప్పుడు జరుగుతుందంటే
ఎప్పుడైతే టూ మచ్ డేటా అనేది ఒకే టైంలో నెట్వర్క్లో సెండ్ చేసినప్పుడు మనకి కంజెషన్ అనేది జరుగుతుంది అనమాట. సో ఇది అనేది ఒక టైప్ ఆఫ్ ట్రాఫిక్ జామ్. ఇప్పుడు మనకి రోడ్ మీద ట్రాఫిక్ జామ్ జరుగుతుంది కదా, సేమ్ అలాగే కంజెషన్ లో కూడా ఏమంటే డేటా అనేది స్టక్ అయిపోతుంది అనమాట. ఇంకా సమ్ పార్ట్స్ అనేవి లాస్ట్ అవ్వచ్చు, ఇంకా లేట్ అవ్వచ్చు అనమాట డెస్టినేషన్ కి రీచ్ అవ్వడానికి. సో ఈ కంజెషన్ ని మనం కంట్రోల్ చేస్తామన్నమాట. చూద్దాం వాట్ ఈస్ కంజెషన్ కంట్రోల్. అసలు కంజెషన్ కంట్రోల్ అంటే ఏంటి? ఈ కంజెషన్ కంట్రోల్ ఏం చేస్తుందంటే ట్రాఫిక్ ని, నెట్వర్క్ యొక్క ట్రాఫిక్ ని మేనేజింగ్ గా కంట్రోల్ చేస్తుంది అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే నెట్వర్క్ లో మనకి ఓవర్లోడ్ అనేది జరగదు, ఇంకా నెట్వర్క్ ని స్మూత్ గా ఎఫిషియెంట్ గా రన్ అయ్యేలాగా చేస్తుంది. సో ఇది అనేది మోస్ట్ గా మనకి ట్రాన్స్పోర్ట్ లేయర్ లో జరుగుతుంది అనమాట, అంటే టీసీపీలో. నెక్స్ట్ ఏంటి, ఈ కంజెషన్ కంట్రోల్ అనేది ఎందుకు ఇంపార్టెన్స్, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అని చూద్దాం. కీప్స్ నెట్వర్క్ స్టేబుల్. ఇది ఏం చేస్తుందంటే నెట్వర్క్స్ ని ప్రివెంట్ చేస్తుంది అనమాట. అంటే నెట్వర్క్ ని బ్రేక్ అవ్వకుండా, ఇంకా స్లో అవ్వకుండా ఇది ప్రివెంట్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటి, రెడ్యూసెస్ డిలే అండ్ లాస్. ఇది ఏం చేస్తుందంటే డేటాని మంచిగా సేఫ్ గా క్విక్ గా రీచ్ అయ్యేలాగా చేస్తుంది అనమాట, ఎలాంటి డేటా లాస్ట్ అవ్వకుండా. ఇంకా ఏం చేస్తుంది, డేటా యొక్క స్పీడ్ ని ఇంక్రీజ్ చేస్తుంది అనమాట, లెస్ టైమ్ లో మోర్ డేటాని క్యారీ చేస్తుంది. ఇంకా ఫెయిర్ యూజ్ ఆఫ్ బ్యాండ్ విడ్త్. అంటే ఒక్క యూజర్ కి అంత ఇంటర్నెట్ రాదనమాట, సో అందరికి ఈక్వల్ గా షేర్ అవుతుంది ఇంటర్నెట్ అనేది. బెటర్ యూజర్ ఎక్స్పీరియన్స్ అంటే ఏంటంటే వెబ్సైట్స్ కానీ, వీడియోస్ కానీ, గేమ్స్ కానీ, యాప్స్ కానీ ఇవన్నీ మంచిగా స్మూత్ గా వర్క్ అవుతాయి. ఇంకా నెట్వర్క్ బ్రేక్ డౌన్స్ ని ప్రివెంట్ చేస్తుంది అనమాట. అదే నెట్వర్క్ ని హెవీ ట్రాఫిక్ ఉన్నప్పుడు మనకి క్రాష్ అవ్వకుండా మంచిగా ప్రివెంట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కంజెషన్ కంట్రోల్ మెథడ్స్ అంటే ఆల్గరిథమ్స్ అన్నమాట. ఫస్ట్ వచ్చేసి లీకీ బకెట్ ఆల్గరిథం అన్నమాట. దీని యొక్క పర్పస్ ఏంటంటే కంట్రోల్స్ ద రేట్ ఎట్ విచ్ ద డేటా ఈస్ సెండ్, మేకింగ్ ఇట్ స్టడీ అండ్ స్మూత్. ఇది ఏం చేస్తుందంటే డేటా అనేది సెండ్ అవుతూ ఉంటుంది కదా, దాన్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. ఇంకా ఆ డేటా అనేది స్టడీగా స్మూత్ గా వెళ్ళేలాగా చేస్తుంది. సో ఇది ఎలా వర్క్ అవుతుంది, ఇమాజిన్ చేసుకోండి, ఒక బకెట్ ఉంది, ఆ బకెట్ కి స్మాల్ హోల్ ఉందన్నమాట బాటమ్ లో. ఇప్పుడు మనం వాటర్ అనేది ఆ పోర్ చేసాము, ఆ బకెట్ లో వేసాము. సో ఆ వాటర్ డేటా అనుకోండి. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు మనకు ఆ హోల్ నుంచి వాటర్ అనేది బయటకు వస్తూ లీక్ అవుతూ ఉంటాయి అనమాట. ఒక కాన్స్టాంట్ రేట్ లో ఆ డేటా అనేది లీక్ అవుతూ ఉంటుంది అనమాట. ఇందులో ఏంటంటే మనము వాటర్ ఎంత ఎంటర్ అయిందని కాదు, కానీ అది ఏం చేస్తుంది, ఒక కాన్స్టాంట్ రేట్ లో వాటర్ అనేది లీక్ అయ్యేలాగా చేస్తుంది అనమాట. సో ఒకవేళ బకెట్ అనేది ఫుల్ అయిపోయింది అనుకోండి, వాటర్ అనేది బయటకు వచ్చేస్తాయి. అంటే ఇక్కడ ఏమైంది, మనకి డేటా అనేది ఎక్కువ లాస్ అయిపోయింది. సో ఇదేంటంటే ఎక్కువ హ్యాండిల్ చేసుకోలేదు, అంటే ఆ బకెట్ ఫుల్ అయ్యేంత వరకు అది మంచిగా డేటాని కాన్స్టాంట్ రేట్ లో సెండ్ చేస్తుంది. కానీ ఎక్కువ వాటర్ పోసేస్తే ఏమైతుంది, స్ప్లిట్ అయిపోతుంది, సో డేటా అనేది లాస్ట్ అయిపోతుంది. సో ఇది ఓవర్లోడ్ డేటా అనేది తీసుకోలేదన్నమాట. కీ పాయింట్స్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఇది డేటాని ఫిక్స్డ్ రేట్ లో ఇంకా ఒక స్టడీ స్పీడ్ లో సెండ్ చేస్తుంది. ఇంకా ఏంటంటే కన్సిస్టెంట్ ట్రాఫిక్ ని కంట్రోల్ చేస్తుంది అనమాట మంచిగా. కానీ ఏంటంటే ఇది సడన్ గా లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని హ్యాండిల్ చేయలేదన్నమాట. సో మనకి డేటా లాస్ అనేది జరగచ్చు ఎప్పుడైతే బకెట్ అనేది ఫుల్ అయిపోతుందో. అర్థమైందా మీకు లీకీ బకెట్ ఆల్గరిథం అంటే ఏంటి అనేది? నెక్స్ట్ వచ్చేసి టోకెన్ బకెట్ ఆల్గరిథం. ఈ టోకెన్ బకెట్ ఆల్గరిథం యొక్క పర్పస్ ఏంటంటే ఇది కంట్రోల్ చేస్తుంది అనమాట, డేటా యొక్క రేట్ అనేది కంట్రోల్ చేస్తుంది, అంటే దాని యొక్క ఫ్లోని కంట్రోల్ చేస్తుంది. ఇంకా లీకీ బకెట్ కంటే ఇది మోర్ ఫ్లెక్సిబుల్ అనమాట. సరే చూద్దాం ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది. సో మీరు ఇమాజిన్ చేసుకోండి, ఒక బకెట్ ఉంది, అది ఏం చేస్తుందంటే టోకెన్స్ ని హోల్డ్ చేసుకుంటుంది అనమాట, లైక్ టికెట్స్ ని హోల్డ్ చేసుకుంటుంది. టోకెన్స్ అనేవి ఆ బకెట్ కి రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో యాడ్ అవుతూ ఉంటాయి. ఒక్క డేటా ప్యాకెట్ సెండ్ చేయడానికి ఆ సిస్టమ్ కి ఒక్క టోకెన్ అనేది కావాలి. ఒకవేళ మనకి టోకెన్ అనేది అవైలబుల్ గా ఉందనుకోండి, అంటే టికెట్స్ అనేవి మనకి అవైలబుల్ గా ఉంటే మనకి ప్యాకెట్ అనేది సెండ్ అవుతుంది. సో ఒకవేళ టోకెన్స్ అనేవి లేవు, అప్పుడు ఏమవుతుందంటే ప్యాకెట్ అనేది వెయిట్ చేస్తుంది అనమాట, అంటే ఆ టోకెన్స్ అనేవి ఉన్నంత వరకు, అంటే మనకి మళ్ళీ టోకెన్ అనేది వచ్చేంత వరకు ఆ ప్యాకెట్ అనేది వెయిట్ చేస్తుంది అనమాట. సో దీని వల్ల మనకి ఎలాంటి డేటా లాస్ట్ అనేది జరగదు. మీకు అర్థమైందా? అక్కడ ఉన్న మ్యాటర్ ఒకసారి చదవండి, మీకు క్లియర్ గా ఉంటుంది. కీ పాయింట్స్ వచ్చేసి ఇది ఎక్కువ అమౌంట్ ఆఫ్ డేటాని, బ్రస్ట్ ఆఫ్ డేటాని అలో చేస్తుంది అనమాట సెండ్ చేయడానికి, ఎన్ఎఫ్ టోకెన్స్ అనేవి ఒకవేళ ఉంటే. ఈ టోకెన్ బకెట్ ఆల్గరిథం అనేది రియల్ వరల్డ్ ట్రాఫిక్ కి మంచిగా బెటర్ గా వర్క్ అవుతుంది అనమాట. ఇంకా లీకీ బకెట్ ఆల్గరిథం కంటే ఇది మోర్ ఎఫిషియెంట్ గా ఉంటుంది. ఇందులో మనకి డేటా అనేది ఎలాంటి లాస్ట్ అనేది జరగదు, జస్ట్ డిలే అనేది ఉంటుంది అనమాట టోకెన్స్ అవైలబుల్ వచ్చేంత వరకు. నెక్స్ట్ వచ్చేసి క్వాలిటీ ఆఫ్ సర్వీస్ అన్నమాట. క్వాలిటీ ఆఫ్ సర్వీస్ అనేది ఒక సిస్టమ్ అన్నమాట. ఇది ఏం చేస్తుందంటే నెట్వర్క్ మేనేజ్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. ఇది ట్రాఫిక్ ని ప్రయారిటీలో ఉండేలాగా చేస్తుంది. అంటే ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి కదా, లైక్ వీడియో కాల్స్ కానీ, గేమ్స్ కానీ, లేకపోతే వాయిస్ చాట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ మంచిగా రీచ్ అయ్యేలాగా చేస్తుంది అనమాట. అంటే నెట్వర్క్ క్రౌడ్ లో ఉన్నప్పుడు కూడా అన్ని కరెక్ట్ టైంలో అవైలబుల్ గా ఉండేలాగా చేస్తుంది. ఎగ్జాంపుల్ వచ్చేసి ఇప్పుడు వాయిస్ కాల్సే ఉన్నాయి, సో మనకి ఫాస్ట్ గా రావాలి, ప్లస్ ఏంటంటే క్లియర్ కమ్యూనికేషన్ అనేది ఉండాలి. సో ఇక్కడ క్వాలిటీ ఆఫ్ సర్వీస్ అనేది ఏం చేస్తుందంటే కాల్స్ ని కరెక్ట్ గా
కరెక్ట్ స్పీడ్ లో మనకి రీచ్ అయ్యేలాగా చేస్తుంది. వీడియో కాన్ఫరెన్స్ లో ఏంటంటే మనకి ఎనఫ్ బ్యాండ్ విడ్త్ అనేది ఉండాలన్నమాట వీడియో అనేది క్లియర్ గా రావడానికి. సో ఇక్కడ క్వాలిటీ ఆఫ్ సర్వీస్ అనేది మనకి మంచిగా వచ్చేలాగా చేస్తుంది. ఆన్లైన్ గేమింగ్, ఇందులో ఏంటంటే క్విక్ రెస్పాన్సెస్ అనేవి అవసరం అవుతాయి. సో ఏంటంటే ఇందులో మనకి లో డిలే అనేది చాలా ఇంపార్టెంట్, అంటే ఎక్కువ డిలే అవ్వకుండా లో డిలే అనేది ఇంపార్టెంట్. సో క్వాలిటీ ఆఫ్ సర్వీస్ అనేది ఎందుకు ఇంపార్టెంట్, ఒకవేళ మనకి ఈ క్వాలిటీ ఆఫ్ సర్వీస్ అనేది లేకపోతే అప్పుడు ఏమవుతుందంటే డేటా అనేది అన్నిటికీ ఒకేలాగా ట్రీట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే నెట్వర్క్ అనేది ఎక్కువ బిజీలో ఉన్నప్పుడు అన్ని స్లో అయిపోతాయి అనమాట. ఇంక్లూడింగ్ ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి కదా, లైక్ వీడియో కాల్స్ కానీ లేకపోతే వాయిస్ కాల్స్ కానీ ఇవన్నీ డిలే అయిపోతాయి అనమాట. సో ఈ క్వాలిటీ ఆఫ్ సర్వీస్ ఏం చేస్తుందంటే ప్రయారిటీ ఇస్తుంది అనమాట. ఇంపార్టెంట్ డేటాకి మోస్ట్ ప్రయారిటీ అనేది ఇస్తుంది. వాట్ డస్ క్వాలిటీ ఆఫ్ సర్వీస్ కంట్రోల్? ఫస్ట్ వచ్చేసి బ్యాండ్ విడ్త్ అనమాట. So the amount of data that can be sent, quality of service can guarantee that critical services get enough data. ఈ క్వాలిటీ ఆఫ్ సర్వీస్ అనేది గ్యారంటీ ఇస్తుంది అనమాట, క్రిటికల్ సర్వీసెస్ కి ఎనఫ్ డేటా అనేది ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి లేటెన్సీ అనమాట, అంటే ఏంటంటే డేటా ట్రావెల్ యొక్క టైం అనమాట. సో క్వాలిటీ ఆఫ్ సర్వీస్ అనేది ఈ లేటెన్సీని లోగా ఉండేలాగా చేస్తుంది అనమాట. లైక్ కాల్స్ కానీ వీడియో చాట్స్ కానీ వీటన్నిటికీ ఇంపార్టెన్స్ ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేసి జిటర్ అనమాట. హౌ మచ్ ద డిలే చేంజెస్, అంటే డిలే ఎంత చేంజ్ అయింది. ఒకవేళ జిటర్ అనేది మనకి ఎక్కువగా ఉందనుకోండి అప్పుడు ఏమవుతుందంటే కాల్స్ కానీ వీడియోస్ కానీ ఇవన్నీ బ్రేక్ అయిపోతాయి అనమాట, అంటే కట్ అయిపోతాయి. ప్యాకెట్ లాస్, ఒకవేళ డేటా అనేది డెస్టినేషన్ కి రీచ్ అవ్వలేదు అనుకోండి అప్పుడు ఈ క్వాలిటీ ఆఫ్ సర్వీస్ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట, దాన్ని ఆ డేటాని ప్రివెంట్ చేసి లాస్ట్ అవ్వకుండా చేస్తుంది. ఈ క్వాలిటీ ఆఫ్ సర్వీస్ మనకి ఎక్కడ అప్లై అవుతుంది, లేటు మామూలుగా డేటా లింక్ లేరు కదా, ఇందులో మనకి లోకల్ ఏరియా నెట్వర్క్స్ అని. సో మన లోకల్ నెట్వర్క్స్ ఉంటాయి కదా అందులో ట్రాఫిక్ కి ప్రయారిటీ ఇస్తుంది అనమాట, అదే మన హోమ్స్ లో కానీ ఆఫీసెస్ లో కానీ. లేయర్ 3 నెట్వర్క్ లేయర్, ఇక్కడ ఏమవుతుందంటే డేటా అనేది మేనేజ్ అవుతుంది అనమాట అక్రాస్ ది ఇంటర్నెట్. లేయర్ 4 ట్రాన్స్పోర్ట్ లేయర్, ఇక్కడ ఏంటంటే మనకి నార్మల్ గా క్వాలిటీ ఆఫ్ సర్వీస్ అనేది బిల్ట్ ఇన్ అయి ఉండదు, కానీ ఏంటంటే ఇది డేటా యొక్క ఫ్లోని కంట్రోల్ చేస్తుంది ఈ క్వాలిటీ ఆఫ్ సర్వీస్ అనేది ట్రాన్స్పోర్ట్ లేయర్ లో. సో స్టూడెంట్స్ ఇప్పటి వరకు నేను చెప్పిన టాపిక్స్ అర్థమయ్యాయా? సో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.